హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన శోభన్ బాబు గారి సోగ్గాడు సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 50 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకుంది ఇండస్ట్రీలో. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్. తొందరలో సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రిలీజ్ కూడా చేయబోతున్నారు తొందరలోనే. సో మరి సోగ్గాడు సినిమా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా విశేషాలు ఒక్కసారి మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు గాయకులు, రచయిత, డైరెక్టర్ అయిన కనగాల జయకుమార్ గారు వచ్చేసారు. ఒకసారి ఆయన మాటల్లో సోగ్గాడు సినిమా విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది సోగ్గాడు సినిమా. సో మరి ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక విశేషాలు ఒకసారి చెప్తారు. సోగ్గాడు శోభన్ బాబు గారు, సార్థక నామధేయుడు, పక్కన ఇద్దరు హీరోయిన్లు ఉండాలి. సోగ్గాడు కదా, కాబట్టి ఇద్దరు హీరోయిన్లు ఉండాలి. దీనికి మరో సోగ్గాడు నిర్మాత ఎవరు? రామానాయుడు గారు. రామానాయుడు గారు కూడా చాలా అందంగా ఉంటాడు, చాలా మంచి హైట్, బాడీ బాగా మెయింటైన్ చేస్తాడు, మంచి డ్రెస్ వేస్తాడు. రామానాయుడు గారు శతాధిక సినిమాల నిర్మాత, చాలా మంది దర్శకుల్ని ప్రమోట్ చేశాడు, చాలా గొప్ప గొప్ప సినిమాలు తీసినటువంటి నిర్మాత. రామానాయుడు గారిని కూడా సోగ్గాడని ఎందుకన్నానంటే, పుల్లయ్య గారి భార్య శాంతికుమార్ గారు ఒరే అని సంబోధిస్తే, ఒరే నువ్వు కూడా యాక్ట్ చేయరా, బాగుంటావురా, నువ్వు హీరోగా ఉంటావురా, మంచి పర్సనాలిటీరా, మంచి హైట్ ఉన్నావురా, ఆ హీరోయిన్లు అందరూ చూడరా, ఆ మండలందరూ నిన్నే చూస్తున్నాను రా అని చక్కగా ఎంకరేజ్ చేశారు. అయితే నాయుడు గారు ఒక సినిమాలో యాక్ట్ చేశారు, కానీ ప్రతి సినిమాలో ఎక్కడో ఒక చోట ఒక మెరుపులాగా కనిపించి వెళ్తాడు ఆయన. ప్రేమనగర్ అద్భుతమైనటువంటి సినిమాలో కూడా ఆ బిగినింగ్లో ఆ ఫ్లైట్లో అనుకుంటా నాయుడు గారు కనిపిస్తారు. అలాగా మంచి సినిమాలు, మంచి టేస్ట్, చాలా అందమైనటువంటి రూపం కలిగినటువంటి నిర్మాత కూడా ఆయన రామానాయుడు గారు. తర్వాత ఆయన 100 సినిమాల పైన తీసినా కూడా ఎప్పుడు డైరెక్షన్ జోలికి కానీ యాక్టింగ్ జోలికి కానీ వెళ్ళినటువంటి స్థితప్రజ్ఞుడు. ఆయనకి తెలుసు, సో నేను దేనికి సూట్ అవుతాను, నేను సినిమాలు చేస్తున్న నిర్మాతగా ఆయన ఎయిమ్ ఏంటి తెలుసా? 10 రూపాయల మీద ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లోనూ సినిమాలు తీయాలనేటటువంటిది ఒక ఎయిమ్ అయింది. సో అలాగా అన్ని 10 రూపాయల నోటు మీద ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లోనూ సినిమా తీశాడు. ఆఖరికి కొంకణిలో కూడా సినిమా తీశాడు. సో నేను నిర్మాతగా ఒక అచీవ్మెంట్ ఆయన ఏంటంటే, ఏ రంగంలోనైనా సరే నేను నెంబర్ 1గా ఉండాలి అనేటటువంటిది ఆయన గోలు. ఆ విధంగానే సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1గా ఉన్నాడు. అటు యాక్టింగ్ వైపు వెళ్లకుండా, ఇటు డైరెక్షన్ వైపు వెళ్లకుండా నెంబర్ 1గా ఉన్నాడు. అన్ని సినిమాలు తీసిన ఆయనకి ఆయన సినిమా డైరెక్ట్ చేయలేదా, యాక్ట్ చేయగలడు. కానీ ఒక గోల్ పెట్టుకొని, నేను సినిమా నిర్మాణంలోనే నెంబర్ 1గా ఉండాలి అనేటటువంటి గోల్ పెట్టుకొని ఆ విధంగానే వెళ్ళాడు ఆయన. లాస్ట్ వరకు స్టూడియో నిర్మాత అయ్యి సినిమాలు తీసాడు తప్పిస్తే మిగతా క్రాఫ్ట్స్కి డైరెక్షన్ వైపు కానీ యాక్టింగ్ వైపు కానీ వెళ్ళలేదు. అది ఒక విధంగా ఆయన స్థితప్రజ్ఞత అని చెప్పుకోవాలి. పోతే ఈ సినిమాకి డైరెక్టర్ బాపయ్య గారు, కె బాపయ్య గారు, ఈయన కూడా అందగాడే, ఈయన కూడా ఒక సోగ్గాడే. ఎలా సోగ్గాడంటే, కె విశ్వనాథ్, మా గురుగారు కె విశ్వనాథ్ గారి లాగా కాకి డ్రెస్ ఇన్సర్ట్ చేస్తాడు. ఆ ప్యాంటు షర్ట్ చాలా టైట్గా ట్రిమ్గా ఉంటాడు. ఆయన చాలా అందంగా ఉంటాడు. అద్దంగాని కనిపిస్తే అద్దాన్ని గమ్ముకుని వదిలిపెట్టాడు. ఆయన ఇలా 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 అని అనుకుంటాడు. చాలా అద్భుతంగా తీశాడు సినిమా. ఆయన కేఎస్ ప్రకాశరావు గారి కొడుకు అవుతాడు. కేఎస్ ప్రకాశరావు గారి కొడుకు. కేఎస్ ప్రకాశరావు గారు కూడా అందగాడే. ఆయన పాత సినిమాల్లో హీరోగా చేశాడు. కేఎస్ ప్రకాశరావు అంటే రాఘవేంద్రరావు బాపయ్య గారి ఫాదర్ అనమాట. ఆయన హీరోగా చేశాడు, తర్వాత డైరెక్టర్గా మారాడు. ఈ బాపయ్య గారితో నేను అగ్నిపూల్ అనే సినిమా, రామానాయుడు గారి సినిమా ఒకటి చేశాను. చాలా టేస్ట్ ఉన్నటువంటి ప్రొడ్యూసరు ఆయన. ఎంత పద్ధతి అయిన వాడంటే,
అశ్విని దత్ గారు సినిమాలు తీద్దామని ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు రామారావు గారిని కలిసినప్పుడు అప్పుడు రామారావు గారు అశ్విని దత్ గారిని బాపయ్య గారికి అప్పచెప్పాడు. ఈయన సినిమాలు తీస్తానంటున్నాడు, కుర్రవాడు జాగ్రత్తగా చూసుకోండి, అతన్ని గైడ్ చేయండి అని. అంటే అంత పద్ధతి అయినవాడు, అంత నమ్మకమైన వాడు, అంత సిన్సియర్గా ఉంటాడు బాపయ్య గారు. తర్వాత బాపయ్య గారు ఎంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ అంటే తెలుగులో సోగ్గాడ్ లాంటి అద్భుతమైన సినిమా డైరెక్ట్ చేశాడు. ఇంకా మిగతా సినిమాలు కూడా ఆయన సక్సెస్ అయినవి. తెలుగులో సక్సెస్ అయిన సినిమాలన్నీ హిందీలో తీశాడు ఆయన. ఓకే, హిందీలో చాలా అద్భుతంగా తీశాడు. అసలు హిందీలో చాలా మంచి మార్కెట్ వచ్చింది ఆయనకి. అసలు 2 సంవత్సరాలు బాంబే నుంచి మెడ్రాస్ రాలేదు ఆయన, అంత బిజీగా ఉన్నాడు. అక్కడ ఒక ప్రొడ్యూసర్ తెలుగులో వచ్చినటువంటి ఒక సినిమా హిందీలో రీమేక్ చేసేటప్పుడు మీకు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వమంటారని అడిగితే ఇక్కడ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్ ఎవరు అని అడిగాడు. అప్పుడు మన్మోహన్ దేశాయ్ అని చెప్పారు. ఆయన ఎంత తీసుకుంటాడు అంటే 25 lakhs ఎంతో తీసుకుంటాడు. దాని మీద 1 lakh రూపాయలు ఎక్కువేసి నాకు ఇవ్వండి అన్నాడు. అంత గట్స్ ఉన్న డైరెక్టర్. తర్వాత మంచి టేస్ట్, అందమైన హీరోయిన్లు ఉండాలి, అందమైన లొకేషన్స్ ఉండాలి, ఆయన చుట్టూ ఉండే అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వాళ్ళు కూడా చాలా ట్రిమ్గా బాగుండాలి. ఆయనతో పాటు ఆయనకి కాస్త దగ్గర రిలేషన్ కూడా అనుకుంటా మురళీ మోహన్ రావు గారు అని ఒక మంచి కో డైరెక్టర్ ఉండేవాడు. ఆయన హిందీ సినిమాలు తీసేటప్పుడు మురళీ మోహన్ రావు గారు ఈయనతో పాటు బాంబే వెళ్ళేటప్పుడు అప్పుడు ఇక్కడ రామానాయుడు గారి ఆఫీస్లో ఎవరైనా ఒక మంచి తెలుగు మీద కమాండ్ ఉన్న కో డైరెక్టర్, అప్పుడు అసోసియేట్ అనేవాళ్ళు, అసోసియేట్ కావాలి అని అంటే అప్పుడు నన్ను అక్కడ సజెస్ట్ చేస్తే నేను రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి అగ్నిపుల్లు సినిమా చేశాను. దానికి బాపయ్య గారే డైరెక్టరు, రామానాయుడు గారి నిర్మాత. ఈయన మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇన్ హిందీ ఫిలిమ్స్. అక్కడ 2 సంవత్సరాల నుండి మెడ్రాస్ వచ్చాడు ఆయన. తెలుగులో సినిమాలు తీసి హిట్స్ కొట్టి వాటిని హిందీలో మళ్ళీ వాటిని హిందీలో తీశాడు. పాతాళభైరవి తీశాడు, పాతాళభైరవి హిందీలో తీశాడు. సో అద్భుతంగా ఆడింది. సో మన తెలుగు డైరెక్టర్ అయ్యుండి హిందీలో జెండా ఎగరేశాడు బాపయ్య గారు. తర్వాత ఆయన సిగరెట్ కానీ వేరే వ్యసనాలు కానీ ఏమీ లేవు. చాలా మంచివాడు, మంచి టేస్ట్ ఉన్నవాడు, ఈజ్ అ నైస్ జెంట్లమన్. తర్వాత మంచి డైరెక్టర్ అవటం ఈజీ, మంచి వ్యక్తిత్వం కలిగి ఉండటం అనేటటువంటిది గొప్ప విషయం కదా. పోతే ఈయన దగ్గర ఇంత చిన్న జోక్ ఏంటంటే బాంబే నుంచి మెడ్రాస్ తిరిగి వచ్చి 2 yearsకి వచ్చాడంట. వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్లో కారు వచ్చింది. కారు వచ్చి ఆయన ఉండేటటువంటి ఏరియాకి వెళ్ళింది. డ్రైవర్ని అడిగాడంట, మా ఇల్లు ఎక్కడయ్యా అని. డ్రైవర్ అడిగాడు, మీ ఇల్లు ఎక్కడండి అని. నీకు తెలీదా అని అన్నాడు. అంటే నాకు తెలియదు సార్ అన్నాడు. చూడవయ్యా ఎక్కడ ఉంటుంది మా ఇల్లు అని అన్నాడు. లేదు నాకు తెలియదు సార్ అన్నాడు. అప్పుడు బాపయ్య గారు కైకాల సత్యనారాయణ గారికి ఫోన్ చేసి, సత్యనారాయణ మా ఇల్లు ఎక్కడ అని అడిగితే అప్పుడు ఆయన చెబితే అప్పుడు ఆ డ్రైవర్ అటు తీసుకెళ్ళాడు అనమాట. అంత బిజీగా ఉండి 2 సంవత్సరాల తర్వాత బాంబే నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. చాలా ఆయనతో వర్క్ చేయటం చాలా చాలా ప్రెజెంట్గా, చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత చాలా షూటింగ్ కూడా చాలా కామ్గా, చాలా ప్లెజెంట్గా, చాలా పద్ధతిగా జరుగుద్ది బాపయ్య గారి షూటింగ్. మంచి టేస్ట్ ఉన్నవాడు. పోతే ఈ సినిమాకి మోదుకూరి జాన్సన్ రైటర్. మోదుకూరి జాన్సన్ అని ఆయన ఒక లాయర్, గుంటూరు ఏసీ కాలేజీలో చదువుకున్నాడు. ఆయన మంచి గాయకుడు, చాలా బాగా పాడతాడు. ఆయన ఆదిత్య సుబ్బారావు గారు, అక్కినే నాగేశ్వరరావు గారు చక్రవర్తి చిత్ర అనే ఒక సంస్థ పెట్టి ఒక మంచి సినిమాలు తీద్దామనేటటువంటి ఆశయంతో ఒక ప్రాజెక్ట్ తయారు చేశారు. దాంతో సుడిగుండాలని, మరో ప్రపంచం అని 2 సినిమాలు తీశారు. అంటే మామూలు కమర్షియల్ సినిమాలు ఇవన్నీ కాకుండా, కమర్షియల్ కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ ఏదన్నా మంచిది చేయాలనేటటువంటి ఉద్దేశంతో
నాగేశ్వరరావు గారు, ఆదిరి సుబ్బారావు కలిసి ఆ బ్యానర్ పెట్టారన్నమాట, చక్రవర్తి చిత్రాన్ని. ఓకే. అందులో సుడిగుండాలు అనే సినిమా, మరో ప్రపంచం అనే సినిమా పెట్టారు. పెట్టి కొత్త రైటర్ని ఇన్వైట్ చేశారు బయట నుంచి. ఆ విధంగా మోదుకూరి జాన్సన్ ఆ ఆ రెండిట్లో ఏదో ఒక సినిమాకి రైటర్గా వచ్చాడనమాట. ఆ విధంగా ఎంట్రీ అయిన తర్వాత ఈయన చాలా అద్భుతంగా పాడతాడు. అసలు గాయకుడు అవుదాం అనుకున్నారు ఇండస్ట్రీలో. జాషువా గారి పద్యాలు అద్భుతంగా పాడేవాడు. అసలు ఆయన చేత జగ్గి గారు, ప్రభాకర్ రెడ్డి, అల్లు రామలింగయ్య వీళ్ళంతా కూర్చునేటప్పుడు ఆయన్ని పిలిపించి ఆ జాషువా పద్యాలు చదివించుకుని ఎంజాయ్ చేసేవాడు. ఆయన చాలా ఫేమస్ పద్యం. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కలిసిపోయే, ఇచ్చోటనే ఇట్టి చిత్రలేఖకుని కుంచే నశించే, లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయాయని చాలా ఫేమస్ పద్యం. ఆ పద్యం చదువుతూ ఉంటే చెవులు నిక్కబడుచుకుని వినేవాళ్ళు అనమాట. అంత బాగా పాడేవాడు. తర్వాత ఈయన నటనాలయం అనేటటువంటి ఒక అద్భుతమైన నాటకం రాశాడు. ఆ నటనాలయంలో ఈయన హీరోగా వేశాడు. ఆంధ్రనాట కళా పరిషత్ అనుకుంటా. అందులో ఆయనకి బెస్ట్ యాక్టర్ వచ్చింది, బెస్ట్ రైటర్ వచ్చింది, బెస్ట్ నాటకం ప్రొడక్షన్ కూడా వచ్చింది. సో ఆ విధంగా మంచి రైటర్గా ఉండి రంగస్థలం మీద నుంచి వచ్చినటువంటి ఒక ఆణిముత్యం అని చెప్పుకోవాలి మోదుకూరి జాన్సన్. అద్భుతమైనటువంటి సినిమాలు రాశాడు. అసలు మొట్టమొదట మానవుడు దానవుడు అనేటటువంటి సినిమా శోభన్ బాబు గారు జ్యూయల్. అందులో మానవుడు దానవుడు 2 క్యారెక్టర్స్ ఉంటాయి శోభన్ బాబు గారివి. ఆ సినిమాకి డైలాగ్స్ రాశాను. ఆ డైలాగ్స్ ఆ సినిమా చూసి అతని డైలాగులు బాగున్నాయని ఆయన్ని బుక్ చేశారు. అలాగే విశ్వనాథ్ గారు కూడా ఆ మానవుడు దానవుడు అనేటటువంటి సినిమా చూసి విశ్వనాథ్ గారు, బాలయ్య గారు నేరమ శిక్ష అనే సినిమాకి అతన్ని రైటర్గా పెట్టాడు. తర్వాత కృష్ణ గారు తర్వాత వరుసగా సినిమాలు ఇచ్చారు. అలాగే ఎన్టీ రామారావు గారితో ధనమా దైవమా చాలా సినిమాలు చేశాడు ఆయన. తర్వాత స్టోరీ డిస్కషన్లో మోదుకూరి జాన్సన్ రైటర్, వీళ్ళందరూ అద్భుతమైనటువంటి కంట్రిబ్యూషన్స్, లెజెండ్స్ అనమాట ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళు. ఈయన ఒక సినిమా డైలాగులు రాస్తూ ఒక సీన్లో కర్ణుడు రిఫరెన్స్ రాశాడు. కర్ణుడి గురించి చాలా అద్భుతంగా కర్ణుడి గురించి వర్ణించి చెప్పాడు. అప్పటికి దానవీర సూర కర్ణ తీద్దామని మనసులో ఉంది ఎవరికి, ఎన్టీ రామారావు గారికి. ఓకే. అప్పుడు ఇంప్రెస్ అయ్యి కర్ణుడు రిఫరెన్స్ వచ్చింది కదా, ఆ కర్ణుడు లాగే ఒక క్యారెక్టర్ పోర్ట్రేట్ చేశాడు ఆయన ఒక సీన్లో. అప్పుడు నేను తీయబోయే దానవీర సూరకర్ణకి మీరే రాయాలి అది ఇది అన్నాను. అంటే అప్పుడు మోదుకూరి జాన్సన్ గారు, నేను కరెక్ట్ కాదండి, నాకన్నా ఒక ఆయన ఉన్నాడు చాలా గొప్ప రైటరు అని కొండవీటి వెంకట కవి గారిని సజెస్ట్ చేశాడు. అప్పుడు రామారావు గారు కొండవీటి కవిని పిలిపించి దానవీర సూరకర్ణ రాయించాడు. అంటే తను ఏమి రాయగలడో, ఎంతవరకు రాయగలడో అనేటటువంటి ఈ క్యాలిక్యులేషన్స్, తన బలం ఏంటో తనకు తెలుసు అనమాట మోదుకూరి జాన్సన్. సో మోదుకూరి జాన్సన్ అంటే నాయుడు గారికి చాలా ఇష్టం. మేము అప్పుడు మోదుకూరి జాన్సన్ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు. మోదుకూరి జాన్సన్ జాలాదిని విజయ నిర్మల గారికి పరిచయం చేశాడు. తర్వాత ఒక శ్యామ్ అని ఒక ఆర్టిస్ట్కి వేషాలు ఇప్పించాడు. తర్వాత నాకు ఒక సినిమాకి అసోసియేట్గా రికమెండ్ చేశాడు. చాలా హెల్ప్ఫుల్ నేచర్ అతను. ఎవరు వచ్చి ఏది అడిగినా సరే అసిస్టెంట్ డైరెక్టర్ అక్కడ పెట్టండి అని అంటే పెట్టేవాడు. తర్వాత అతను మంచి నటుడు. అతను కూడా చాలా మంచి ఉంగరాల జుత్తు, చాలా అందగాడు. అతను కూడా అందగాడే. ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ సోమబాబు సొగ్గాడు, వీళ్ళు కూడా సొగ్గాడే. రామానాయుడు గారు సొగ్గాడు, బాపయ్య గారు సొగ్గాడు, ఈయన కూడా సొగ్గాడే. ఈ చాలా అందంగా ఉంటాడు. మంచి పంచకట్టులో చూడాలి అంటే నాగేశ్వరరావు గారిని, నారాయణ రెడ్డి గారిని, జాన్సన్ని చూడాలి. అంత బాగుంటాడు. ఆ విధంగా ఈ ఒక మంచి రైటర్ వచ్చాడు. పోతే ఈ సినిమాకి పాటలు ఎవరు, ఆచార్య యాత్రయ్య గారు.
ఓకే. అద్భుతమైనటువంటి పాటలు రాశారు. హ్మ్. తర్వాత కెమెరా కేఎస్ ప్రకాష్. కేఎస్ ప్రకాష్ కూడా కేఎస్ ప్రకాశరావు గారి కొడుకే, జీవలక్ష్మి గారి కొడుకు. ఇప్పుడు బాపయ్య గారు, డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, కేఎస్ ప్రకాష్ కెమెరామెన్, వీళ్ళు ముగ్గురు కేఎస్ ప్రకాశరావు గారి బిడ్డలు అనమాట. సో ఈ రామానాయుడు గారి సంస్థలో వీళ్ళందరూ పనిచేశారు. కేఎస్ ప్రకాశరావు గారు అద్భుతంగా ప్రేమనగర్ తీశాడు. తర్వాత సోగ్గాడు అద్భుతంగా బాపయ్య గారు తీశారు. తర్వాత దేవత సినిమా అద్భుతంగా రాఘవేంద్రరావు గారు తీశాడు. సో కేఎస్ ప్రకాశరావు గారి ఫ్యామిలీకి చాలా, రామానాయుడు గారి ఫ్యామిలీకి చాలా అనుబంధం ఉందన్నమాట. హ్మ్. ఎందుకంటే ఒక స్టేజ్లో చాలా ఫినాన్షియల్గా కొంచెం డల్గా ఉండేటప్పుడు కేఎస్ ప్రకాశరావు గారు ప్రేమనగర్ ఇచ్చారు. అలాగే మరొకసారి దేవత సినిమా చేసి మంచి హిట్ ఇచ్చాడు రాఘవేంద్రరావు గారు. హ్మ్. సో ఇక్కడ కెమెరా మాత్రం కేఎస్ ప్రకాష్, ఓకే. అద్భుతమైనటువంటి కెమెరామెన్. శోభన్ బాబు గారు ఉంటే ఆయనతో నేను కూడా 3 సినిమాలు చేశాను. ఏంటి సార్ అది? చెల్లెలి కాపురం, హ్మ్. కాలం మారింది, సంపూర్ణ రామాయణం. ఓకే. సంపూర్ణ రామాయణం. సంపూర్ణ రామాయణం 3 సినిమాలు చేశాను. హ్మ్. అన్నగారు అన్నగారు అని అంటారు, హ్మ్. తమ్ముడు 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 అంటాడు ఆయన. హ్మ్. చాలా తక్కువ మందితో మాట్లాడతాడు, చాలా తక్కువ మాట్లాడతాడు, చాలా ఎక్కువ ఆలోచిస్తాడు. అందుకే హీ బికెమ్ ఎ మల్టీ మిలియనర్. ఆయన ఆ ఆర్థిక విషయంలో ఎంతో మందికి ఆదర్శప్రాయుడు అయ్యాడు. ఆయన అందగానే కాదు, మంచి ఫ్యూచర్ ప్లాన్ చేసేటటువంటి గొప్ప ఆలోచన పరుడు. ఈయన హీరోగా ఉంటే అసలు ఆయనకు అందం అసలు ఆ విగ్గులోనే ఉంటుంది. మేకప్ మ్యాన్ అప్పారావు అని మాకు బాగా ఫ్రెండ్. హ్మ్. ఆయన చక్కగా ఆ విగ్గు అసలు చక్కగా టోపీ పెట్టినట్టు ఉంటుంది. ఆ విగ్గే అందం. ఆ విగ్గులో నుంచి ఒక 2-3 వెంట్రుకలు తీసి రింగులాగా పెడతారు. అది యూత్ కొన్నాళ్ళు దాన్ని ఫాలో అయ్యారు కూడా. హ్మ్. సో ఆ విధంగా అంత అందగాడు. పక్కన 2 హీరోయిన్లు ఉండాలి, ఒకళ్ళు ఉంటే లాభం లేదు. అంటే శోభన్ బాబు గారు అంటే ఇద్దరు హీరోయిన్స్ ఇద్దరు డెఫినెట్ గా ఉండాలి. అన్ని సినిమాల్లో అంతేనా సార్? చాలా సినిమాల్లో హ్మ్. ఇక్కడ ఏమవుతుందంటే ఆడియన్స్ లో యూత్ ఆడపిల్లలు ఉంటారు కదా, కొంతమంది హీరోయిన్ కి ఆయన క్రష్. అవును. జయసుధ గారు కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పుకున్నట్టున్నారు, ఏమని, శోభన్ బాబు నా క్రష్ అని. హ్మ్. జయసుధ గారు మొన్నే మా బర్త్డే అయింది. అలాగా ఈ సినిమాలో జయసుధ ఒక హీరోయిన్, జయచిత్ర ఒక హీరోయిన్, జయద్వయం అన్నమాట. హ్మ్. సో వాళ్ళిద్దరూ 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒక అందమైన హీరోని పెట్టి, సోగ్గాడిని పెట్టి, పక్కన 2 హీరోయిన్లు పెట్టి, అద్భుతమైనటువంటి, అసలు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమా కథ గురించి చెప్పుకోవాలి. ఈ కథ రాసింది ఎవరు తెలుసా? హ్మ్. తమిళ రైటర్ బాలమురుగన్ గారు. ఓకే. బాలమురుగన్ గారు అని చాలా మేధావి ఆయన. ఎంత వృద్ధుడైనా కూడా ఆయన కథలు కావాలని ఎగబడ్డారు. బాలమురుగన్ కథలు ఎన్ని తమిళ్లో పెద్ద సూపర్ హిట్స్, అవన్నీ తెలుగులో తీశారు. ఆలు మగలు, భార్య బిడ్డలు, చాలా సినిమాలు బాలమురుగన్ కథలు. తర్వాత క్రాంతి కుమార్ గారు శ్రావణ మేఘాలని ఒక సినిమా తీశారు, అది బాలమురుగన్ కథ. ఆయన కథ చెప్పే విధానం ఎలా ఉంటుందంటే ఆర్భాటాలు ఉండవు, ఓ గొప్పగా గ్రాండ్ అయిన అది ఏముండదు. చాలా కూర్చొని చాలా కూల్గా, చాలా సింపుల్గా కథ చెప్తాడు ఆయన. ఒక 20 నిమిషాల్లో కథ చెప్పేస్తాడు. కథ చెప్పేసి వస్తానండి అని ఫైల్ పెట్టుకొని వెళ్ళిపోతాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పిన కథ గురించి మనం 1 గంట తరబడి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంత మేధావి బాలమురుగన్ గారు. ఆ శ్రావణ మేఘాల కథ చటర్జీ గారికి చెప్పాడు ఆయన. చటర్జీ గారు వచ్చి క్రాంతి గారికి చెప్పాడు.
ఆ కథ విని చాలా బాగుందని. అప్పుడు క్రాంతి గారు నన్ను కూడా వినమన్నారు ఆ కథ. ఉమ్, సో 3 సార్లు కథ చెప్పాడు. ఆ 3 సార్లు మేము విన్న కథ అయితే చాలా ఎక్సైట్ అయ్యాం. ఆయన ఆర్భాటాలే ఉండవు కథ చెప్పడంలో. గట్టిగా అరవటం అని కానీ, ఆ ఫైట్ వచ్చాడు, హీరో వచ్చాడు, వాడు కొట్టాడు, ఇలా చెప్తారు కొంతమంది కథలు. అటువంటి ఆర్భాటాలు లేకుండా చాలా కూల్గా, కామ్గా కథ చెప్పి వెళ్ళిపోతాడు. కథ విన్న తర్వాత మనం తన్నుకు చావాలి ఆ కథ గురించి ఆలోచిస్తూ. అంత అద్భుతంగా ఉంటుంది. ఆయన రాసిన కథ సోగ్గాడు. అసలు ఎటువంటి ట్విస్టులు పెట్టాడు అందులో. ఇప్పుడు నా కూతుర్ని నీకివ్వను అంటాడు అల్లు రామలింగయ్య. ఉమ్, నీ కూతురు కన్నా అందగతిని నేను చేసుకొని తిరిగి వస్తాను అంటే టౌన్కి వెళ్ళిపోతాడు. అదొక ట్విస్టా? ఓకే. సరే, ట్రైన్లో అనుకోకుండా జయచిత్ర హీరోయిన్ కలుస్తాడు. ఉమ్, జయచిత్రని గిరిబాబు మోసం చేస్తాడు. సరే, మోసం చేసేసరికి ఈ అమ్మాయిని తీసుకొని హోటల్కి వెళ్తాడు. హోటల్కి వెళితే అదే హోటల్లోకి ఈ గిరిబాబు మళ్ళా వస్తాడు. సో ఆ అమ్మాయిని వాడి నుంచి కాపాడి ఈ అమ్మాయిని గదిలో పెట్టుకుని శోభన్ బాబు ఉంటాడు. ఇంతలోకి హోటల్ కదా అది, పోలీసు రైడ్కి వస్తారు. ఉమ్, పోలీసు రైడ్కి వస్తే అప్పుడు ఏం చెప్తాడంటే ఆ హోటల్ వాడు వచ్చి, నువ్వు ఈ అమ్మాయితో ఉంటున్నావు, ఆ పోలీసులు రైడ్ చేస్తారు, రైడ్ చేస్తే ఈ అమ్మాయిని పట్టుకెళ్ళిపోతారు, పెళ్లిగాని అమ్మాయి ఈ అమ్మాయి అది ఇదని అంటే, పోలీసులు పట్టుకెళ్లకుండా ఉండటం కోసమని ఈ అమ్మాయి నా పెళ్ళమని చెప్పడానికి తాళి కట్టేస్తాడు. ఓకే. చూసావా అక్కడ సీను ఎట్లా డ్రైవ్ చేశాడు ఆయన, ఉమ్, తాళి కట్టేస్తాడు. అలాగే లాస్ట్ లో మంజు భార్గవి వీళ్ళంతా ప్లాన్ చేసి ఈ శోభన్ బాబు మీద కుట్ర పన్ని అక్కడ ఒక క్యారెక్టర్ పెట్టాడు సత్యనారాయణ అల్లు రామలింగయ్య వీళ్ళు కుట్ర పన్ని మంజు భార్గవిని ఈయన కడుపు చేశాడు అది ఇదని చెప్పి ఒక ఎలిబి సృష్టిస్తాడు. సృష్టించేసరికి అప్పుడు శోభన్ బాబు ఏం చేస్తాడు తెలుసా, ఆలోచించి, సరే నేను నీకు గర్భం చేశానని అంటున్నావు కదా, ఎలాగో నేను పెళ్లి చేసుకుంటాను, ఇదిగో తాళిబొట్టు కడతాను రా అని అంటాడు. అనేసరికి అది అప్పుడు షాక్ అయ్యి అది వెనక్కి తగ్గి దాన్ని తీసుకొచ్చినటువంటి పింపు వేషం ఇచ్చినటువంటి తమిళ హీరో నగేష్, చాలా ఫేమస్ కమెడియన్, ఆ విధంగా వాళ్ళు వెనక్కి తగ్గుతారు అనమాట. అలాగా ఆ తాళిబొట్టుతో ట్విస్టులు పెట్టాడు, కథలో రకరకాలైన ట్విస్టులు పెట్టాడు. అయితే ఆఖరికి ఇప్పుడు ఈ అమ్మాయిని నీకు నా కూతుర్ని ఇవ్వనంటాడు కదా, జయసుధని ఇవ్వనంటాడు. ఉమ్, ఇవ్వననేసరికి మొత్తానికి ఏమిటి ఆవిడని రక్షించడానికి మెళ్ళో తాళి కట్టాడు. పోలీసులు బారి పడకుండా ఉండటం జయచిత్ర మెళ్ళో తాళి కట్టాడు. బట్ యాక్చువల్గా మనసు మాత్రం ఇక్కడే ఉంటుంది. క్లైమాక్స్ లో ఏమవుతుంది, వీడు ఆ అమ్మాయిని మర్డర్ చెయ్యి అని సత్యనారాయణ చెప్తాడు అల్లు రామలింగయ్యతో. అమ్మాయిని చంపే అది అంటాడు జయచిత్రని. ఉమ్, ఇది కథలో ఒక భాగం అనమాట. అప్పుడు అల్లు రామలింగ మనుషుల్ని ఏర్పాటు చేస్తాడు. ఆ సమయానికి ఆ ప్లేస్లోకి జయసుధ వస్తుంది. జయచిత్ర అనుకొని జయసుధను మర్డర్ చేసేస్తారు. జయసుధ చచ్చిపోద్ది. ఇక్కడ జయసుధ చచ్చిపోవటానికి ఒక కారణం ఉంది. ఇద్దరు హీరోయిన్లు కానీ ఉంటే, ఒక హీరోయిన్ కానీ చంపేస్తే ఆ చంపబడేటటువంటి క్యారెక్టర్ నాకే ఇవ్వాలని జయసుధ కోరుకుంటుంది. అది ఆవిడ సిద్ధాంతం. అవును. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అయితే మంచి సింపతి వస్తుంది. ఆవిడే చెప్పుకుంది ఒకసారి, చచ్చే ఇద్దరు హీరోయిన్లు ఉన్నారనుకో, సోమన్ బాబుకి ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, ఇద్దరు హీరోయిన్లు కట్టుకున్న సినిమా కూడా ఒకటి ఉన్నట్టు నాకు జ్ఞాపకం. ఇద్దరు హీరోయిన్లు కట్టుకోవటానికి వీలు లేకపోతే మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం ఒప్పుకోకపోతే ఒక హీరోయిన్నే కట్టబెడతాం. అయితే మరొక హీరోయిన్ చంపేయాలంటే ఆ చంపేటటువంటి క్యారెక్టర్ నాకే ఇవ్వండి అని పట్టుబట్టుందంట జయసుధ గారు. సో అలాగా జయసుధ చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఒక చక్కని ఫినిషింగ్ ఇస్తారు. తర్వాత అన్ని బాగుంది. ఫోటోగ్రఫీ కేఎస్ ప్రకాష్
బాపి గారి డైరెక్షన్ బాగుంది, మోదుకూరి జాన్సన్ డైలాగులు బాగున్నాయి, చాలా గ్రాండ్ అయిన మంచి లొకేషన్స్ లో, విలేజ్ లొకేషన్స్ లో తీశారు రామానాయుడు గారు. సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఈ ఈ సినిమాకి ముఖ్యంగా పాటలు బాగా ఆకర్షించాయి. అవును సార్. ఆ పాటలు రాసింది ఎవరు? మహానుభావుడు ఆత్రేయ. ఆత్రేయ గారు. ఒక పాట మా కోసం సార్. ఆ? మీరు పాటలు ఒకసారి ఒక పాట ఒక్కొక్క పాడండి సార్. అందులో ఉమ్, పాటలు ఉమ్, మంచి రొమాంటిక్ సాంగ్స్. ఏడు కొండలవాడ వెంకటేశ అనే అదొక పాట, మంచి హిట్ సాంగ్. తర్వాత ఒలే 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 మే అనే అదొక పాట. తర్వాత ఒక డ్యూయట్ ఉందయ్యా, చలివేస్తుంది, చంపేస్తుంది, కొరికేస్తుంది, నులివేస్తుంది అని పాడతారు. రా కప్పుకుందామంటారు. కప్పుకోవటానికి దుప్పట్లు కదా కప్పుకుంటారు. నిన్ను నేను కప్పుకుంటాను, నన్ను నువ్వు కప్పుకుంటావు. చలివేస్తుంది, చంపేస్తుంది, కొరికేస్తుంది, నులివేస్తుంది అని పాట. ఆ మాటలు చూడు ఎట్లా రాశారు ఆత్రేయ గారు. చలివేస్తుంది, చంపేస్తుంది, కొరికేస్తుంది, నులివేస్తుంది. కాబట్టి రా కప్పుకుందామని రాశాడు. పెద్ద హిట్ ఆ సాంగ్. తర్వాత అద్భుతమైన పాట. ఈ పాటలకు కొరియోగ్రఫీ ఎవరు తెలుసా? హీరాల మాస్టర్ గారు. చాలా పెద్ద డాన్స్ మాస్టర్ హీరాలాల్. హీరాలాల్ అంటే బాంబేలో కూడా టాప్. పాకీజాల్ అంటే అద్భుతమైనటువంటి సినిమాలకి వర్క్ చేసినటువంటి కొరియోగ్రాఫర్ హీరాల మాస్టర్. ఇప్పుడు ఉండే వాళ్ళ కొరియోగ్రాఫర్స్ అందరికీ పితామహుడు హీరాల మాస్టర్. ఓకే. పెద్ద పాట ఒకటి గ్రూప్ డాన్స్ చేశాను. అందులో జయసుధ, జయచిత్ర, శోభన్ బాబు, మంజు భార్గవ్ కూడా ఉందనుకుంటా. పెద్ద గ్రూపు వెనకాతల చాలా మంది డాన్సర్స్. ఆ పెద్ద సాంగ్ అద్భుతంగా ఉంటది. సోగ్గాడు లేచాడు, చూసి చూసి నీ కొంగు లేపుతాడు అనేది వస్తుంది ఆ పాట. ఓకే. చాలా అద్భుతంగా తీసాడు పిక్చరైజేషన్ హీరాలాల్ మాస్టర్ గారు. చాలా నేత్రానందంగా ఉంటుంది. సో ఈ విధంగా రామానాయుడు గారు, బాపయ్య గారు, మోదుకూరి జాన్సన్, హీరాలాల్ మాస్టరు, తర్వాత ఆత్రేయ గారు. మ్యూజిక్ డైరెక్టర్ గురించి నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మహాదేవన్ గారు. అద్భుతమైనటువంటి ట్యూన్స్ ఇచ్చాడు. మహాదేవను అప్పటికే ముసలాడు, కానీ ఈ రొమాంటిక్ సాంగ్స్ ఎంత అద్భుతంగా చేశాడు. రామానాయుడు గారి సినిమాలకి ఎక్కువ ఈయనే మహాదేవన్ గారి. అద్భుతమైనటువంటి ట్యూన్స్, బాగా యూత్కి వచ్చేటటువంటి సింగ్స్ వచ్చాడు. ఈ అందగాళ్ళందరి మీద పెద్ద అందగాడు శోభన్ బాబు. అందుకే సోగ్గాడు అనే టైటిల్ పెట్టారు. ఇప్పటికీ సోగ్గాడుగానే ఆయన విరమించుకున్నాడు సినిమాలు ఫంక్షన్కి వస్తే చక్కగా విగ్గు పెట్టుకునే వస్తాడు ఆయన. ఆ ఫంక్షన్కి వచ్చేటప్పుడు కూడా చాలా నీట్గా తయారై వస్తాడు. ఇంటి దగ్గర కూడా చాలా నీట్గా ఉంటాడు. ఆయన కూర్చునే విధానం కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, కాలు మీద కాలు వేసుకుని ఒక ఈజీ చైర్లో కూర్చుంటాడు. ఫోటోగ్రాఫ్ చాలా బాగుంటుంది. సో చాలా అందగాడు, చాలా సౌమ్యుడు, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. అటువంటి సోగ్గాడు శోభనాద్రి అన్నారు. మళ్ళా శోభన్ బాబు, దానికి సోగ్గాడు శోభనాద్రి అన్నాడు. శోభనాద్రిలో శోభన 3 అక్షరాలు ఉన్నాయి మళ్ళా. సో ఆ పేరు పెట్టడం కూడా మోదుకూరి జాన్సన్ గారు హీరోకి అట్లా మంచి పేరు పెట్టాడు. ఈ మోదుకూరి జాన్సన్ అంటే మంచి రైటర్. అప్పట్లో రామానాయుడు గారు కారు వేసుకుని ఈ మోదుకూరి జాన్సన్కి కావలసినటువంటి తినుబండారాలు కానీ, స్టేషనరీ కానీ, ఇంకేదన్నా సిగరెట్లు కానీ అటు డ్రైవర్ చేత కొనిపించి కారులో పెట్టుకుని వచ్చి ఆయనకి ఇచ్చేవాళ్ళు. సో ఒక రామానాయుడు గారు ఒక టెక్నీషియన్ దగ్గర నుంచి మంచి కంట్రిబ్యూషన్ రాబట్టుకోవటానికి ఒక మెట్టు కూడా దిగేవాడని చెప్తారు అప్పట్లో. ఆత్రేయ గారి దగ్గరికి నేను వెళ్ళాను. ఆత్రేయ గారి దగ్గరికి ఒకసారి రామానాయుడు గారి సినిమాకి పాట రాయించడానికి వెళ్తే ఆత్రేయ గారి దగ్గరికి, నమస్కారం గురుగారు అన్న. ఆత్రేయ గారి దగ్గరికి వెళ్ళి, ఏరా తెచ్చావా అని అన్నాడు. ఏంటి సార్ అన్న.
రామానాయుడిని 5,000 అడిగాను రా, 5,000 అడిగాను, నువ్వు తేలేదా అని అన్నాడు. తేలేదు గురువు గారు అన్నా. నాకు నాయుడు గారు 5,000 కట్టిచ్చారు, జేబులో పెట్టుకున్నాను. పాట రాసిన తర్వాతే 5,000 ఇయ్యి ఆయన చేతిలో పెట్టు, అంతకుముందు ఇచ్చావంటే పాట రాయడు అన్నాను, చెప్పాడు నాయుడు గారు. సరే జేబులో 5,000 కట్టబెట్టుకున్నాను. పట్టుకుని నాకు ఇవ్వలేదు గురువుగారు, మీరు పాట రాసివ్వండి, వెంటనే ఆఫీస్కి వెళ్ళి ఆ 5,000 మీకు తెచ్చిచ్చేస్తాను అన్నాను. అనేసరికి ఆయన ఏమన్నాడు తెలుసా, ఒరే నువ్వు తెచ్చావులేరా ఈరా అన్నాడు. బళ్ళు నేను అబ్బాయి నేను. అప్పుడు ఏం చేస్తాను, ఆ 5,000 తీసి ఆయన చేతిలో పెట్టాను. చేతిలో పెట్టి ఆయనతో పాటు కారులో తిరిగి సాయంకాలం అయినా పాట రాయలేదు. ఆ మరుసటి రోజు వెళ్తే పాట రాశాడు, తీసుకొచ్చి ఇచ్చాడు. ఆయనకి ఒక 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 ఇన్స్పిరేషన్ ఏదన్నా కావాలి పాటలు రాయడానికి ఆత్రేయ గారికి. ఆత్రేయ గారి మీద ఒక సేవ ఉంది, ఏంటంటే పాట రాసి జనాలను ఏడిపిస్తాడు, పాట రాయకుండా నిర్మాతలను ఏడిపిస్తాడు అని. అంటే తొందరగా రాయడు ఆయన పాట. ఎందుకంటే ఆయనకు ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఒక లొకేషన్ ఏదన్నా ఒక ప్లేస్ మార్పిడియో, లేకపోతే ఒక గ్రీనరీకి వెళ్ళటము, ఏదో ఒక హోటల్లో రూమ్ తీసుకోవటము, లేకపోతే కార్లో అట్లా తిరిగి ఏమన్నా మంచి దృశ్యాలు చూడటం, ఒక మంచి పార్కులో కూర్చోవటం కావాలి. ఆత్రేయ గారు అద్భుతమైన శకం, ఆత్రేయ గారి శకం అప్పట్లో. ఆత్రేయ గారి విశ్వరూపం, ప్రేమనగర్ కానీ, మోగ మనుషులు కానీ, మంచి మనుషులు కానీ, ఎటువంటి పాటలు వేటూరు గారికి ముందు. అయితే ఈ ఆత్రేయ గారి గురించి అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక సందర్భంలో ఒక మాట చెప్పారు. ఏంటంటే సీనియర్ సముద్రాలు గారు కంటెంట్ లేకపోయినా అద్భుతంగా పాట రాస్తారు, కానీ ఆత్రేయ పాట రాయటానికి ఏదన్నా ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. ఏదన్నా ఒక దృశ్యమో, లేకపోతే డైరెక్టర్ ఇన్స్పైర్ చేయటము, లేకపోతే ఏదన్నా లొకేషన్కి వెళ్ళటము, ఆ విధంగా ఒక ఇన్స్పిరేషన్ వస్తే అప్పుడు బాగా రాస్తాడు ఆత్రేయ పాట అని. దానికి ఉదాహరణ ఏంటంటే చిటపట చినుకులు సాంగ్, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇటువంటి ఇంతమంది లెజెండ్స్ అద్భుతంగా వర్క్ చేశారు. అటువంటి గొప్ప సినిమా సోగ్గాడు 50 years రిలీజు, మళ్ళీ ఇప్పుడు కూడా చాలా బాగా ఆడుతుందని ఆశించవచ్చు. మరి అప్పటి రికార్డుల గురించి ఒకసారి గుర్తు చేస్తారా సార్? రిలీజ్ అయిన తర్వాత ప్రతి చోట బ్రహ్మాండంగా ఆడింది. ఇది ఇండస్ట్రీ హిట్ అయింది సినిమా, ఇండస్ట్రీ హిట్ అయింది సినిమా. అప్పటి నుంచి సోగ్గాడు అనే టైటిల్ కూడా చాలా చక్కగా పెట్టారు. సో ఈ విధంగా ఈ సోగ్గాడు 50 years రిలీజ్, సోగ్గాడు రిలీజ్ని, దాన్ని మంచి ఫలితాలను కూడా మనం ఆశించవచ్చు అని మనం ఆనందపడదాం. అప్పట్లో మీరు థియేటర్లోనే చూసారా సార్? ఆ టైంలో థియేటర్లో తర్వాత ప్రివ్యూలు వేస్తారు కదా, ఆ ప్రివ్యూలు వేసినప్పుడు అన్ని అద్భుతంగా చూసాం.